వీళ్ళు. ఈరోజు మీకు శనగపిండితో వడియాలు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇది 2 రోజుల ముందు నానబెట్టిన శనగపిండి అనమాట. ఇది నువ్వులు కడిగి ఆడించిన తర్వాత వచ్చిన శనగపిండి ఇది. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాను, కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు. ఇవన్నీ మిరపకాయలు ఏమొచ్చి ఇలా మిక్సీ చేసి పెట్టుకున్నాను అనమాట. కొంచెం ఎండబెట్టి మిక్సీ చేసి పెట్టుకున్నాను ఇలాగా పొడి పొడిలాడుతూ. ఇది కల్లుప్పు అండి. కల్లుప్పు ఏమొచ్చి కొంచెం వేడి చేసుకొని కల్లుప్పు మిక్సీ పట్టుకున్నాను. వాము ఇలానండి, వాము. ఇదేనండి అసలైంది శనగపిండి. నువ్వులు ఉంటాయి కదండి, నువ్వులు కడిగేసి ఆయిల్ తీసేసాక వచ్చే శనగపిండి అనమాట. నువ్వులతో శనగపిండి ఇది చాలా బాగుంటుందండి. పెరుగన్నంతో అయితే ఇంకా సూపర్ అనమాట, చెప్పడానికి చాలా బాగుంటుంది. ఇంకన్నీ నేను మంగళవారం నానబెట్టాను అనమాట. బుధవారం మధ్యాహ్నం ఏమొచ్చి క్లాత్లో వేసి కట్టి దీని కింద బరువు పెట్టి దీనిపైన మళ్ళీ బరువు పెట్టాలన్నమాట. బరువు పెట్టి ఇప్పుడు లక్షవారం తెల్లవారి ఆ మూట ఇప్పాను అనమాట. మూట ఇప్పితే ఇలా ఉంది. దీన్ని అంతా నీట్గా శుభ్రంగా కలుపుకొని ఇంకనండి ఇలా కలుపుకోవాలి. కలిపేది చూపిస్తాను రండి. ఈ ఎల్లుల్లిపాయలు దంచుకున్నాం కదండి, ఇది కొంచెం కలుపుకోవడానికి కొంచెం పెద్ద డబ్లోకి తీసుకోవాలి. ఈ ఎల్లుల్లిపాయలు కలిపిన దాంట్లోకి ఇప్పుడు ఇది శనగపిండి, నానబెట్టుకున్న శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇంకనండి మొత్తం అంతా వేసాను. ఎల్లుల్లిపాయలు, కొంచెం కారం, దానికి సరిపడా కారం, చాలకపోయినట్టయితే మళ్ళీ వేసుకుందాము. నేను కొంచెం వేసి కలుపుతున్నాను అన్నమాట. ఇంకోనండి శనగపిండికి సరిపడా సాల్ట్ అన్నమాట. ఇప్పుడు బాగా కలుపుకోవాలి సాల్ట్ కూడా. ఇంకోనండి సాల్ట్ తర్వాత వామ్ వేసాను. ఇంకోండి నా చేతితో గుప్పుడు వామ్ అనమాట. వామ్ ఎక్కువ వేసుకోవాలి దీంట్లోకి, చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకుంటూ మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసి వరకు బాగా కలుపుకోవాలి. ఇంకోనండి ముద్ద తయారైపోయింది. ఇది ఎంత పులిస్తే అంత బాగుంటుందండి. పులవడానికి ప్లస్ ఆ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకుంటూ, మునిగిన తర్వాత బాగా నానుతాయండి వాటరు. ముక్కల కన్నా పైకే వాటర్ పోసుకోవాలి. నానిన తర్వాత బాగా పులుస్తుందండి. పులిస్తేనే దీని టేస్ట్ అనమాట. ఇలా కూడా తింటారండి, పెరుగన్నంతో మజ్జిగన్నంతో తింటారనమాట. మా సైడ్ అయితే తింటారు. ఇది ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు. మాకైతే అమ్మ నాన్న వ్యవసాయం చేసేవారు కాబట్టి ఎప్పుడు నువ్వుల నూనె ఆడిచ్చే ఉండేవారండి. అప్పుడు ఎద్దులతో ఉండేవి కదండి, ఎద్దులతోనే చేసేవి. ఎద్దులతో చేసే గానుగులు ఉండేవి కదండి, గానుగులతో ఆడడం వల్ల ఇంకా టేస్ట్గా ఉండేవి. ఇప్పుడైతే మిల్లులు వచ్చాయి, కానీ అప్పుడైతే గానుగులతో ఆడేవారండి. అమ్మ వాళ్ళు అయితే ఇంకా చేసేటప్పుడు ఆడిచ్చేటప్పుడు అస్తమాను చేస్తూ ఉండేవారు. మేము పెరుగన్నం ఎక్కువ తింటే ఉండేవారు అండి. అప్పట్లో గేదెలాట ఎక్కువ ఉండేవి, పెరుగు పాలు ఎక్కువ ఉండేవి నాన్న ఉన్న రోజులు. అందువల్ల మాకు చాలా ఇష్టం ఇవి. ఎప్పుడైనా నాన్న ఇవి ఆడిస్తే కంపల్సరీ మా ఆయన గారికి చాలా ఇష్టం అండి. ఇవి ఉన్నన్ని రోజులు పెరుగన్నం తింటారు మా వారు. ఇంకోనండి ఇప్పుడు ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని మేడపైకి పల్లెల్లో పెడుతున్నాను. చేసుకొని మేడపైకి పట్టుకెళ్ళి ఒక క్లాత్ వేసి క్లాత్ పైన పెట్టేసుకోవడమే. అమ్మ పెట్టి పంపివ్వరండి ప్రతి సంవత్సరంలో ఒక 3 సార్లైనా పెడతారు అమ్మ. కానీ ఈసారి మాత్రం వదిన వాళ్ళు ఆడించుకున్నారండి ఇక్కడ మేము ఉండే దగ్గర. అందువల్ల వదిన అడిగి తెచ్చింది. నేనే ట్రై చేశా, మా పిల్లలకు కూడా తెలియాలి కదా అనేసి.
ఇంకోనండి మేడపైకి తెచ్చాను ఉండలు చుట్టేసి. ఇంకోనండి అక్కడ టవల్ పరిచాను, ఆ టవల్ మీద పెట్టడం. ఇంకోనండి పెట్టాను, ఎండకి కనిపించలేదు సరిగా కెమెరా తీయడానికి. ఇంకోనండి ఇలా అనేసి ఇలా పెట్టేయడమే. కానీ చాలా బాగుంటాయండి, తింటే వదలరు. మరి మాకైతే నాన్ వెజ్ కూడా ఎందుకు పని చేయదు దీని దగ్గర, అంత ఇష్టం మాకు మా పిల్లలకి కూడా. మా ఇంట్లో మా తల్లిదండ్రులకి చాలా ఇష్టం. నాన్న ఉన్నన్ని రోజులు అడగగానే తెచ్చేవారండి. ఇవన్నీ చూసేటప్పుడు నాన్నని మిస్ అవుతున్నా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇలాంటివన్నీ పెద్దవాళ్ళు ఉన్నన్నాళ్ళు చేసి పెడతారండి. మనం నేర్చుకొని మనం కూడా చేసుకోవడం నేర్చుకోవాలి అంతే. చాలా బాగుంటాయండి. ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇవన్నీ పెట్టుకోవడమే ఇంగిలాగా. మరి పలుచగా పెట్టుకోకూడదండి. అంటే ఏంటంటే మళ్ళీ పలుచగా పెట్టుకున్నాం అనుకోండి గట్టిగా ఉంటాయి. ఇలా కొంచెం లావుగా ఒక్క 2 వేలతో ఇలా అని, ఒక వేలుతో ఎలా అంటే చాలు. అవి ఏంటంటే గుల్లగా ఉంటాయి అన్నమాట. ఎండేసరికి ఒక 2 రోజులు ఎండ, ఇదే ఎండ కాస్త వేసవకాలం ఎండ ఎందుకు పని చేయదండి, అంతలా కాస్తుంది ఎండ, చాలా గట్టిగా కాస్తుంది. టైం ఇప్పుడు 8 అయిందనమాట. 8 గంటలకే చూడండి ఎండ ఎంతలా ఉందో, కాలు కాలిపోతున్నాయి. ఇంకోనండి పెట్టేసుకున్నాను, మొత్తం అన్నీ అయిపోయింది. ఎండిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాన్న హరివిల్లు. జై శ్రీమన్నారాయణ.